ఏలూరు నగరంలో ఉన్న అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు మెగా డిఎస్సి ఎంసెట్ విద్యార్థులకు స్ఫూర్తిదాయక అవగాహన కల్పించారు. విద్యార్థులకు అవగాహన కోసం మణికుమారి అనే మహిళను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆమె డిఎస్సిలో ర్యాంకు సాధించి ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు మోహన్ తెలిపారు. సో ఆమె ఏమన్నా సరే లేని వాళ్ళవచ్చు, పెళ్లి కాని వాళ్ళవచ్చు. అంటే పెళ్ళైన వాళ్ళకి 30% బాధలు ఉంటాయి, పెళ్లి కాలేని వాళ్ళకి. పెళ్ళైన వాళ్ళకి 100 కాదు 101% బాధలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ డిఎస్సికి వెళ్ళే టైంలో మీరు చేయవలసింది 3 ఆప్షన్స్, 3 మనం గుర్తుపెట్టుకోవాలి. 1, అవమానం పట్టించుకోకూడదు. అతను ప్రార్థన ఈ రోజు నేను అంత ఉన్న స్థితికి వెళ్ళిన నాకు చాలాసార్లు చెప్పారు. ఆయన వెంటనే నా ముందు కూర్చొని నిలబడి ఆ సర్టిఫికేట్ ఇలా పెట్టుకుని దండం పెట్టి, అమ్మ నీకు చదువు మీద ఉన్న తప్పన నీ కళ్ళల్లో కనబడుతుంది కాబట్టి నేను నీకు ప్రోత్సహిస్తాను, ముందు తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఆ సార్ నాకు మోటివేట్ చేయడం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కట్టించడం. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా నేను కాలేజ్కి వెళ్ళాను, అదే స్కూల్లో చేస్తూ ప్రైవేట్గా, కానీ రెగ్యులర్గా అటెండెన్స్ చేసేవాడు. తర్వాత హిందీ ఎగ్జామ్స్ రాశాను, విత్ పార్ట్ 1 పార్ట్ 2 క్వశ్చన్స్ సంపూర్ణ ఇలా హిందీ ఎగ్జామ్స్ రాసుకొచ్చాను. అక్కడ కూడా హిందీ సార్ నాకు పంపించాను. రోడ్ల మీద తిరుగుతారు, కొందరు అది ఇది ఇదంటారు, అలా తిరుగుతారు. కానీ అందరిలా మనం బతకూడదు. చరిత్ర తిరగ రాసేవాడు కోట్లో ఒకడు ఉంటాడు. ఆ కోట్లో ఒకటి మన మేడం గారు. నువ్వు కూడా ఈ రోజు అనుకో చరిత్ర రాసేవాళ్ళు నేను ఒకన్నాను అనుకో, తప్పనిసరిగా ఎంసెట్ పనులకైతే 2 months నేను చరిత్ర తిరగ రాయాలి. చరిత్ర తిరగ రాయాలంటే అనుకో ఉద్యోగం తీసుకున్నా. అదే ఇన్స్పిరేషన్తో హిందీ డిఎస్సి అభ్యర్థులందరికీ ఈ పుస్తకం ఉపయోగపడాలని వారికి ఉన్నటువంటి సిలబస్లో ఒక టాపిక్ని తీసుకుని హిందీ కవులు పాఠ్ కవి తదా లేఖక పరిచయం అనేటువంటి టాపిక్ పైన 6th నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు